వెళ్ళిపోతున్నారు వీళ్ళు, కొత్తపట్నం వెళ్ళిపోతున్నారు. అసలు అట్ట ఎందుకు ఉంచుతున్నాడు నాకు బండి అర్థం కాదు. ఆ బండి వంకలు తిప్పుతున్నాడు. అట్ట కదా యాక్సిడెంట్ లేదు, సంగనాగిపోయేది. ఏమి రా నాయన పని ఎలా ఏంది పడినప్పుడా చూసుకోవాలి. జాగ్రత్త చూడు, అదే అంటుంది అసలు అట్ట పోవటం ఎందుకు. జాగ్రత్త. జై కొత్తపట్నం. నీళ్ళు అసలు ఇవ్వలేదట్టుంది కదా పాపం. ఇప్పుడు వచ్చి చంద్రబాబు అలాగే పాడుపడిపోయినాయి. ఇక అక్కడ పాడుపడిపోయినా అక్కడ పాడుపడిపోయి కమ్మగా ఇచ్చుంటే ఇవన్నీ ఇచ్చుంటే కమ్మగా హ్యాపీగా డెవలప్మెంట్ అయ్యేది ఏరియా అంతా. వీళ్ళు పర్లేదు ఒక రకంగా. ఇటు పక్క వీళ్ళకి ఇచ్చారు ఇదేదో కాలనీ దీని పేరు. కానీ వాళ్ళందరూ ఊళ్ళోనే ఉన్నారు. ఇల్లు మొత్తం సెట్ చేసుకున్నారు నీట్గా, కానీ ఉండేది మటుకు అక్కడే ఉన్నారు. ఇది బోర్డు పెట్టారు. పోయేదెప్పుడు, మునిగేదెప్పుడు, వచ్చేదెప్పుడు? 3:40 3:30 అయితే 3:40 ఏమయ్యో. 3:40 వీళ్ళు 2ంటికి అన్నారు. వీళ్ళు చర్చికి వెళ్ళారంట. చర్చికి వెళ్ళి చాలా టైం పట్టింది కదా, అదే విషయం. అందువల్ల లేట్ అన్నీ పాడైపోయినాయి ఇళ్ళన్నీ. ఇక్కడ తుప్పు వచ్చేసింది. ఏముంది వాడపోతే అప్పుడే కళకళలాడింది. పెయింట్లు గీట్లు బ్రహ్మాండంగా వేసి కొన్ని చోట్ల వేసారు. ఇప్పుడు లేదు అసలు. ఇది మొత్తం తుప్పు వచ్చేసింది. ఐరన్ అంతా ఆ బిల్డింగ్ చేసిన ఐరన్ మొత్తం తుప్పు వచ్చేసింది. లేదు అదిగో కట్టారు ఇంక ఓపెన్ అయితనంగా ఆగిపోయినాయి కదా. ఏదో మొత్తం సంథింగ్ తెలియదు, అది అంత ఐడియా లేదు మాకు. నేను అనేది రెడీ అయ్యే టయానికి ఆగిపోయింది కదా. రెడీ ఇంకా ఒకసారి గెలిస్తే ఇంకా ఇస్తాడు అన్న దాంట్లో వచ్చారు. తీరా చూస్తే అది ఆగిపోయింది. ఏం చేస్తాం, పరిస్థితులు అట్లాంటి. బుల్లెట్ అల్లాడిస్తున్నాడు ఇక మనోడు. అటపడితే అటు తోలుతారు, నీట్గా తోలుకోరు. ఆటోమేటిక్గా గేర్లు వేసి బోర్లు వేసి లాగించేటప్పటికి అది ఓవర్ ఇదే. ఎప్పుడైనా బండి రీతిలో తోలుకోవాలి. చెయ్యి సాహసా చేద్దామని తోలుతారు. ఆ తోలేటప్పటికేమో అది ఇది అయిపోతుంది. ఏదైనా అంతే, పెరుగుతుంది కదా అని చెప్పి వివత్సంగా బట్టి కూడా అది దాన్ని ఈజీగా తోలాలి. బండి అంటే భారంగా తోలకూడదు, సింపుల్గా తోలాలి. సింపుల్గా అంటే దానికి నచ్చినట్టు దాని గేర్లు అందించామనుకో వెళ్తా ఉంటుంది. కొండలు ఎక్కేటప్పుడు బాగా దొక్కుతారు, క్లచ్ పెళ్ళి పోతాయి. బండి మనం కొండ ఎక్కుతాం చూసావా, కొండ ఎక్కేటప్పుడు ఎక్కువ తొక్కుతారు, యాక్సిలేటర్ బాగా తిరిగిద్ది. లేకపోతే అప్పుడు ఏమైందంటే ఆ ఓవర్ స్పీడ్కి క్లచ్ పెట్టి పోతాయి. లిమిట్గా దొక్కామనుకో ఇంత ఉంటుంది చిన్నంగా. అది అంతే. కొన్ని
కొన్నిసార్లు ఏమైందంటే కరెక్ట్గా మెడక మీదకి పోయి నాకు ఆగిపోద్ది బండి. అప్పుడు ఏం చేయాలంటే మనం లాగించకూడదు, వెనక రాళ్ళు ఏదో ఒకటి పెట్టుకున్నాం సపోర్ట్కి జారకుండా. అప్పుడు అక్కడి నుంచి లాగించాలి, కొంచెం ఈజీగా వెళ్ళింది. చాలా ఉన్నాయి. మా తమ్ముడు ఎంత బండి కొంటానంటున్నాడు, నాకేమో భయం పడుతుంది. వాళ్ళేమో ఎక్కువ పేమెంట్ చెబుతారు. ఇది నేను ఇప్పుడు నెలకి 23,000 అన్నారు. 51 నెల కట్ట, 59 నెలలు అంట. మొత్తం లెక్కెత్తేనేమో ఎంత వచ్చింది కాస్ట్, 14 లక్షలు వచ్చింది. తీరా ఎడ చూస్తేనేమో కారు వచ్చింది. కారే అసలు అంత పెద్ద బండికి అంత కాస్ట్ పెట్టి కట్టాల్సిన పని ఏంది నేననేది. అది ఇప్పుడు అంత పెద్ద కాస్ట్ పెట్టి పాత బండి, కొత్త బండి అన్న అయితే అనుకోవచ్చు. 13 లక్షలు ఉంది కొత్త బండి, V30. ఆ V30 కోసం వాడు నాకు బండి కావాలి అంటాడు. కొత్త బండి 13 లక్షలు ఉంది, అవునా? కానీ వాడు ఏం చేసాడు, 8 నెలల బండి అంట. 8 నెలల బండికి 14 లక్షలు కట్టాలి. 14 వాడు ఇచ్చేది 1,20 ఇమ్మన్నాడంట చేతికి. అప్పుడు ఎంత అయింది? 15 లక్షలు. అరే 2 లక్షలు అసలు ఏ రకంగా నువ్వు కడుతున్నారా అంటే వాడు సమాధానం చెప్పట్లా. బాడీకి మొత్తానికి ఇప్పుడు ఇప్పుడు మరి 8 నెలలు తోలకి విడిపోయింది. నువ్వు కట్టుబడి ఇంకా 14 లక్షలు ఉంది. ఇది నువ్వు తోలకి విడిపోయింది. వాళ్ళు కొత్త బండి, అప్పుడు కొత్త బండి 13 లక్షలు, అసలు 14 లక్షలు ఎందుకు పడింది? కొత్త బండి 9 లక్షలే ఇంట్రెస్ట్తో కలిపి. ఇంట్రెస్ట్తో కలిపి ఇప్పుడు ఇంట్రెస్ట్తో కలిపి నీకు ఎంత? 13 లక్షలు. కానీ ఇక్కడ వీడి మామూలుగానే 8 నెలల బండికి వాళ్ళు 8 కిస్తులు కట్టావు. 8 కిస్తులు కట్టినప్పుడు నీకు ఇంకెంత పడాలి? ఆటోమేటిక్ 8 లక్షలకో 9 లక్షలకో రావాలి. ఏది ఇప్పుడు 2 లక్షలు కట్టాడు అనుకో సపోజ్, ఓకేనా? అప్పుడు ఎంత వచ్చింది? 2 లక్షలు కడితే 11 లక్షలకు వచ్చింది, అవును కదా? మరి 11 లక్షలకు వచ్చేదాన్ని ఆడ 15 లక్షలు చూపిస్తుంది, కట్టుబడి 14 లక్షలు చూపిస్తుంది. మళ్ళీ వాడు చేతికి 1,20,000 మాట్లాడంట. అప్పుడు ఎంత పడినట్టు? 15 లక్షలు పడినట్టు. 15 లక్షలు వాడు కట్టింది 1,70,000 ఏది మామూలు కిస్తీలు. అప్పుడు ఎంత పడింది? 16 లక్షలు 15 లక్షలు పడ్డట్టు. అసలు అంతకెందుకు పడుతుంది నేను అడుగుతా. V30 అని అన్నాడు, మళ్ళీ V50 అంటే కాదన్నాడు. అసలు ఏ లెక్కలో కడుతున్నావు, ఏ లెక్కలో ఇది అవుతున్నావురా నేను అడిగితే వాడేమో మాట్లాడుతున్నా. మనం ఏం మాట్లాడపోతే నేను ఇంకా నాకు అదే చెప్పా. కానీ ఇంక మీ ఇష్టం అమ్మది, నాకు తెలిసిన లెక్క అయితే నేను చెప్పాను. అంటే వాడు 1 సంవత్సరం కానీ కష్టపడ్డాడు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 2 లక్షలు 3 లక్షలు చూసుకుంటే నీకు ఈజీగా బడ్డీ ఇచ్చేస్తాడమ్మా, ఇబ్బంది లేదు. సివిల్ కొత్త పని ఉండదు పెద్దగా, క్యాష్ కడతావు కాబట్టి. అంటే వాళ్ళు ఇంత లేదయ్యా, నన్ను ఏం చేయమంటావు? అది కూడా 30,000 ఎంత ఉన్నాయి ఇప్పుడు డబ్బులు. వాళ్ళెవరో అదేదో సెకండ్స్లో టాటా ఏసీలో వద్దన్నాడా? వద్దంట టాటా ఏసీ. నేను అదే అన్నా, సరే ఒక పని చేయరా, ఏదైనా 1 లక్ష రూపాయలు క్యాష్ పెట్టి తీసుకో, కొన్నాళ్ళు తిరుగురా బండి మీద, నీకు బండి అలవాటు అయింది, అప్పుడు నువ్వు మార్కెట్లో తిప్పుకున్న బాగుండిద్ది. అంటే వాళ్ళందరూ పెద్ద బండులు తీసుకో. వాళ్ళు ఎవడో మా బంధువుల కుర్రోడు వాడు తీసుకున్నాడు బండి, వాడు వేసుకొచ్చాడంట ఆ బండి, పెద్ద బండి. బాడుగులు బాగా వస్తున్నాయి, దానికి రూపాయి మిగిలిద్ది, నేను సంపాదించుకోవాలా, మీరు నన్ను అడ్డం పడుతున్నారు సంపాదించుకోలేకుండా అని చెప్పి అంటున్నాడంట. ఇంక మనం ఏం మాట్లాడదాం ఆ మాట అన్నప్పుడు? వాడు కరెక్టేరా వెనక ఆటో గురించి వాడు కూడా అన్నాడంట, అరే మీ అమ్మ మీ నాన్న పెడితే నువ్వు తింటున్నావు రా అని. ఈ వయసుకి వచ్చేవాడు. ఎవరిని? మా వాడు ఒకడు లాస్ట్ చాలీ అండి ఆటో. మా వాడు మీ అమ్మ మీ నాన్న పెడితేనే తింటున్నావు రా, ఈ వయసుకి వచ్చినాడు, ఒక పని కాదు అన్నాడు. ఆ మాటకి వాడు ఆటో అని చెప్పి వచ్చినాడు. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఒకటికి మనం పని చేసుకుంటున్నాం. ఇప్పుడు చెబుతాను, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతా. మనం పని చేసుకుంటున్నాం, మనకు 10,000 వస్తాయి అనుకో సపోజ్, ఏది హ్యాపీగా 10,000 మనం సెట్ అయిపోయింది అనుకో. ఇంక దేనికోసం పోరాడాలి?
చాలు మన ప్రశాంతం బతుకుతాం. ఇప్పుడు ఆ బండి కొనుక్కొని దానికి కిస్తీలు కట్టలేక, డబ్బులు లేక, రేట్లు లేక, ఇప్పుడు 2 లక్షలు పెట్టి కొన్నావు బండి, ఎగ్జాంపుల్ చెబుతా, 2 లక్షలు పెట్టి కొనుక్కొని బాడుగు లేకపోతే ఏం చేస్తాం? 1 నెలకి ఇస్తే ఆగిందంటే 2 నెలలు కట్టకపోతే బండి దింకొని పోతాడు. ఈ 2 లక్షలు లాస్. ఎందుకంటే మా తమ్ముడు పల్సర్ కొన్నాడు. ఎక్కడ తాగేందుకు మా పాప మా పెట్టిన అనకూడదు, కష్టపడి చేసిద్ది. అయితే వాడు చెరుకు అమ్మారు, ఏది మన కోటప్పకొండకి చెరుకు అమ్మారు. అప్పుడు నేను కూడా పోయా. ఆ రోజు ఏదో పండగని పోతే ఆ రోజు నా చెరుకు నరికిచ్చారు. సరేలే పోనీలే వాళ్ళకు రూపాయి మనం ఏదో లేదు. సరే ఒక పూట ఉండి వచ్చేసాక దాంట్లో డబ్బులు మిగిలిన 20,000 30,000 ఇది ఒక వారం 10 రోజులు చేశారు చెరుకుకి. చేస్తే డబ్బులు మిగిలితే వాడు బండి కొని మనం మా పెద్దోడు కూర్చున్నాడంట పసర బండి. నేను నాకు ఫోన్ చేసి ఆడ అరుస్తానని చెప్పి నాకు ఫోన్ చేయకుండా సాయంత్రం పోయి అడ్వాన్స్ కట్టి తెచ్చేసుకున్నారు బండి. మామూలు బండి అంత 1,20,000. అప్పుడు ఎంత 80,000 90,000 ఉంది బండి. BS4లు. అయితే వాడికి 1,60,000 వేసాడు దగ్గర బిల్లు. మేము ఇక్కడ చూస్తే 1,20,000 ఉంది. ఏది వడ్డీతో 1,20,000 ఉంది, 30,000 వడ్డీ. ఒరే ఏంద్రా అసలు 1,60,000 బండి ఏంద్రా అంటే, వాడు వేసాడు, ఎస్టిమేషన్ వేసి ఇచ్చాడు. అసలు అంతే. సరే తీసుకున్నావు, నిలబెట్టుకున్నాడా, 2 నెలలు తిప్పాడు. వీళ్ళేదో బాడుకు పోతా ఏదో వాడు బండి అనకు రాబోయేస్తా అని చెప్పి బండి దింపుకుపోయాడు. వాడు కొత్త బండి నెంబర్ పెట్టి కూడా రాలా. ఒరే ఏంద్రా అంటే ఇట్లా సంగతి, ఇట్లా బండి ఏరేవాడు మా ఫ్రెండ్స్ ఎదవనాయాలు అనకూడదు కానీ కొత్త ఎదవనాయాలు. ఆ బండి దింకొని పోయి వాడెవడో బాడుగు మాట్లాడేవాడంట. అన్న ఎక్కడ దాకా పోయేస్తాను, మా బాడుగు డబ్బులు కొనుక్కొని వస్తాను, నీకెందుకు, నేను పేట పోవాలి అన్నాడంట. సరే ఎక్కడ దాకా పోతే వీళ్ళు ఎదురు చూస్తానంట. వీళ్ళు ఎవరన్నా ఎక్కిపోతే పర్లా, వాడు బండి ఇచ్చి వెళ్ళి ఆగారంట ఇద్దరు. కొంచెం మైండ్ అవుతుంది. వాడు ఎవడో కొత్తవాడు, తెలియదు, బండి ఇచ్చి దగ్గర కొత్త బండి. వాడు దాకపోయి ఆడ పెడితే వీళ్ళు కేసు పెట్టారు. నెంబర్ పెట్టి కూడా రాలా. పెడితే వాడు ఎక్కడ మాడూరు దగ్గర పెట్టాడంట. అరే వాడు ఎవడంటే ఏమంట వాడు అంటే ఏదో వాడు మాట్లాడాడు. అదే ఒక పెద్ద గొడవ అయింది. మీ వాడు బండి మన ఇచ్చింది, వాడు తీసుకుని వాడికి ఇచ్చాడు కొత్త బండి, అది ఇదని గొడవ అయితే ఎట్ట మాట్లాడి సెట్ చేసాం. తర్వాత వారం రోజుల తర్వాత వాడు ఆ బండి స్టార్ట్ కాకుండా ఏమన్నా స్టార్ట్ పేడేసి పోయాడంట. ఇంకా మళ్ళీ ఆ చిన్న పేడ పోయి ఆ బండి తీసుకొచ్చి సరే ఒక నెల తిప్పాడు, ఒక కిస్తీ కట్టాడు. 2వ కిస్తీకి వచ్చి డబ్బులు లేవు. మైలేజ్ ఎంత వచ్చింది అనుకున్నది, 40 ఎంత వస్తుంది మైలేజ్. ఇంకా నన్ను తీసుకోమన్నాడు. నువ్వు తీసుకున్నా నాకు తర్వాత 20,000 డబ్బులు ఇయ్యి అన్నాడు. నాకు వద్దురా నాయన, బండి వద్దు, నేను దాన్ని మొయ్యలేను, అది చిన్న బండి కాదు, నా వల్ల కాదులే, నేను మొయ్యలేను, నా బండి నాకు వద్దులే. నేను తీసుకున్నా ఇంకో మళ్ళీ అదో రకంగా ఉంటుంది, ఎందుకు లేని 2 రోజులు మళ్ళీ ఇంకా మా పెన్న వద్దు, నేను లాస్ట్ తమ్మేపిస్తాలేరా అంది. నాకు వద్దనే వద్దు తల్లి, నాకు ఏదో వెయిట్లెస్ బండి అయితే చాలా మైలేజ్ వచ్చేది, నేను దానికి పోపిస్తాను, నాకేమంత ఆదాయం వచ్చి నెల నా జీతాలు వచ్చేవి లేవు, నాకు వచ్చేది అంతంత మటుకు, నాకు వద్దులే అమ్మా అని చెప్పి ఇంక అప్పుడు తెలియసాను. అంతా మొదలంతా ఇంకంతే. మనకేందంటే ఏదన్నా 10,000 15,000 బండి అనుకోకిరి, ఏదో కాస్త మైలేజ్ వచ్చేది అనుకో, మనం కొట్టించేది 50కి 60కు, 4 సార్లు ఇంటికి తిరుగుతాము. ఆ పర్చేస్ బాగానే ఉంటుంది, బండి బాగోదని కాదు. నెల వచ్చే దానికి 6,000 ఎంతో కిస్తీ. నేను కట్టలేదు తల్లి, నాకు అంత ఓపిక లేదు అని చెప్పి వదిలేసి ఆ బండి వాడు దింకొని పోయాడు. ఆ బండి అంతే, వాడికి లాభమే కదా. 2 కిస్తీలు కట్టాడు, స్టార్టింగ్లో 30,000 40,000 డబ్బులు కట్టాడు, వాడికి 50,000 మిగిలింది దగ్గరగా. ఏమైనా తీసుకెళ్తాడు, ఇబ్బంది ఏమవుతుంది, మళ్ళీ 1,00,000 అమ్ముకుంటాడు. మళ్ళీ 3 నెలలు పడి 4 పడి అంటే మళ్ళీ అసలు రేటుగా అమ్ముతారు వాళ్ళు, మామూలుగా తక్కువ అమ్మరు కదా. మా వాడికి అదో ఇది ఆటోలు కొన్నాడు, పాపం తిప్పాడు, తిప్పలేదు కదా. ఒకసారి మొత్తం క్లోజ్ చేసుకున్నాడు. నేను అన్నా క్లోజ్ చేసుకున్నావు కదరా, అయిపోయింది కదా కిస్తీలు, దాని నమ్మితే 2 లక్షలు వచ్చింది బండి, అమ్మ బాగా వాడికి ఇచ్చుకో. 400 నేను తప్పి బండి 400 నెలకు 12,000. సరే దానికి ఆయిల్ పోయిలు 2,000 తీసేసిన 10,000 మిగులుతాయి. 10,000 కాదు 8,000 మిగులుతాయి.
ఖర్చులు మొత్తం సరిగ్గా ఇచ్చినా అయిపోయినా ఒక 8,000 వేసుకోరా, ఆ పెద్ద బండి కొనుక్కో, అప్పుడు దీనికి వచ్చేటప్పుడు దాని మీద రొటేషన్ అయితే నువ్వు కొద్దిగా గొప్ప తోరుకున్నా నీకు బండి మిగిలింది కాబట్టి ఇల్లు జరిగి లేదా ఇంటికి ఆ డబ్బులు సరిపోతాయి, ఇంట్లోకి ఆ డబ్బులు దాని చిన్న బండి మీద వచ్చాయి అని అంటే అంతే అన్నారంటే బండి మీద ఇంకా అప్పు తీర్చుకో. ఇంటి మీద అప్పు ఉంటే 2 లక్షలు, 1,00,000 కట్టే 1,00,000 కాదు ఇంకే. అట్లాంటి పిచ్చి పనులన్నీ చేస్తారు మా వాళ్ళు. ఇప్పుడేమో పెద్ద బండి అంటారు, తీసుకొని తిప్పుకొని జాగ్రత్తగా ఉంటే పర్లా, వాడికేమో బయట పరిస్థితి తెలియదు, ఎవరు ఏం చేస్తే అతను నమ్ముతాడు. చదువుకోరా, మంచి జాబ్ వచ్చిందంటే చదువుకోవాలా, అట్లా చేసాడు మా వాడు. మా చిన్నవాడు అని అంటే వాడదంతా అదొక మెంటాలిటీ మా వాడు. ఏందోలే. ఎన్నింటికి వచ్చాం? కొత్తపట్నం. ఏయ్ 4 నాకు తెలుసు నువ్వు 4 చేస్తావని. బస్ స్టాండ్ కడుతున్నారు, అయ్యో బస్ స్టాండ్ కడుతున్నారు. రైట్ బా, రోడ్డు రిపేర్ చేస్తున్నారు బా. నాడి పెంచారు, రోడ్డు మొత్తం పెంచారు. కచ్చి సూపర్ రోడ్డు అల్లాడిచ్చారు. మధ్యలో కూడా అడ్డం పెట్టాడు బైకు. అయ్యా అన్న ముందేసాడా? బయటికి బా, బండి అడ్డం పెట్టాడు. ఏదో రోడ్ లేదా అటు? రోడ్డు ఉందా? రోడ్ లేదు, సంగతి అదేది చెప్పచ్చు కదా. రోడ్డుతో జాగ్రత్త బా. అటు పోను అంటే ఏమవుతుంది? ఓ బండి ఇరకపోయింది అయ్యా. ఒకటి ఇరక్కపోయింది, మనోడు సైడ్ తిప్పినట్టున్నాడు. అబ్బా చిన్నగా చూసుకోమ్మా, ఇదిగో బండి ఇరక్కపోయింది. అబ్బో మామూలుగా అదిగా లోడ్ బండి చేపల బండి. ఇంకో మధ్యలో కూడా వేసి ఉంటే సరిపోయేది కరెక్ట్గా. మధ్యలో అయిపోయేటప్పటికి వీలైతే చూడు కటింగ్ ఉంటే తిప్పేది అటు వదిలేపా, సరిపోతుంది. అట్ట ఎప్పుడైనా సరే అట్ట వెళ్ళేటప్పుడు డిమ్ము టిప్పర్ వేసుకోబో. గబక్కన కొంతమంది మూర్ఖంగా వచ్చేస్తుంటారు. నైట్ పొగులైనా సరే డిమ్ము టిప్పర్ కొడితే బ్రెయిన్ ఉన్నాడైతే అర్థం చేసుకుంటాడు, బ్రెయిన్ లోడైతే అర్థం చేసుకోడు, అంతే. డిమ్ము టిప్పర్ దేనికి కొడతాం? పొగులు ఎదురు వచ్చేవాళ్ళు స్లోగా రమ్మని కొడతాం. నైట్ అయితే సైడ్ ఇవ్వమని కొడతాం. అది ఇప్పుడు బండి వస్తుంది అనుకో, సపోజ్ అక్కడికి బండి క్రాస్ అవుతుంది అనుకో, పోయేదానికి బండి క్రాస్ కానప్పుడు ఏం చేస్తావు? డిమ్ము టిప్పర్ కొట్టామనుకో, బ్రెయిన్ ఉన్నాడు అవతల స్లో అవుతాడు. అంటే స్లోగా వస్తే అక్కడ బండి పాస్ అవ్వదు కాబట్టి పాస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేర్చుకున్న పెద్ద ఐడియా లేదే, చెబుతున్నా మామూలుగా. అది కొంతమంది ఏంటంటే అర్థం చేసుకుంటారు, ఓకే డిమ్ము టిప్పర్ కొడుతున్నాడంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉందనో అలా. ఇంతకుముందు అంతా సైకిల్ చేసుకునేవారు బాగా, ఇప్పుడంతా సిగ్నల్స్ వచ్చి ఇదిగా ఉంది కానీ ఇప్పుడు అంతా సైకిల్. అదే విషయం. మొత్తానికి కొత్తపట్నం బీచ్కి వచ్చేసాము. రోడ్డు కూడా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. వాళ్ళ సైడ్ ఎవరు ఆవేశపెడితే ఇక్కడేదో గుడి కడుతుంటున్నారు మళ్ళీ. అది బాగా చేసుకున్నారు వీళ్ళు. ఈ రోడ్డు వేసుకున్నారు రోడ్డు అనే కాదు, ఏరియా కూడా కొంచెం డెవలప్ అయింది. టైగర్ ఎవరా ఒకప్పటికి ఇప్పుడు చాలా తేడా ఉంది.
ఇది పాపం పెట్రోల్ బంక్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినట్టున్నారు. ఎవరు కొట్టించుకుంటారు వీళ్ళంతా బాటిల్లో వాటిల్లో తప్ప. కానీ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది పెట్రోల్. వచ్చేసా కొత్తపట్నం. ఈ గుడి కూడా బాగా జాతర చేస్తారు. ఈ గుడి తిరణాలు బాగా చేస్తారు. ఏ రెండు గేరే ఇంకా ట్రైనింగ్ తీసుకోవాలి అప్పుడు బాగా. అయితే ఇంకా ఆటో కొన్నాడేమనుకున్నా నేను. 2 ఆటోలు తెచ్చాము, ఇంకేం లేదు, ఎప్పటి నుంచి లైన్లో తిప్పడమే అన్నాడు. ఆయనకి అడుగుతా, పార్టీ ఏదన్నాడు అడుగుతాం. ఏ కొత్తపట్నం సౌండ్ అబ్బా పడవలు చానాలైంది కొత్తపట్నం వచ్చి. బీచ్ 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 ఇక లోళ్ళు ఎత్తున్నారు చూడు, చేపల లోళ్ళు. మొత్తం చెన్నై ఎడో పోతాయి. చాలా ముందర నైట్ ఇంకా వచ్చింది ఇది. అయితే మంచి దెబ్బ పడితే మొటికలకి చాలా మంచి బాగానే ఉంటుంది. బాగా కష్టపడతారు. బాగుంది. బండి ఆడ పెడతా అడు గుంజ వెనక పెడదామా? దింపేసి కానీ కొద్దిగా పైన ఉందా ఖాళీ రాపలే చూడు. బండ్లు పోయాడు చూడు, అడ్డం లేకుండా.